హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ టైం నీలి. చుక్కకూర పన్నీర్ కర్రీ చేసే విధానాన్ని చూపించబోతున్నాను. రెగ్యులర్గా తినే పాలక్ పన్నీర్లా కాకుండా చుక్కకూర పన్నీరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చుతుంది. మరి ఈ కర్రీ చేసే విధానాన్ని, దీనికి కావాల్సిన పదార్థాలని చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఈ కర్రీకి ఎంతో టేస్ట్నిచ్చే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రండి. మిక్సీ జార్లోకి 2 లవంగాలు, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క, 7 నుండి 8 వెల్లుల్లి రేఖలు, ఒక హాఫ్ కప్పు అంటే ఒక 20 జీడిపప్పు బద్దలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలిపి దీన్ని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి 2 చుక్కకూర కట్టలు అంటే 400 గ్రాముల చుక్కకూరని యాడ్ చేయాలి. 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. చుక్కకూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, కమ్మగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే పన్నీరు చుక్కకూర రెడీ అయిపోయింది.